నమస్కారం. ఏడా తిరుపతిలో ఉండి 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 బోర్ అయిపోతా ఉంటే జస్ట్ ఇప్పుడే ఫ్రెండ్స్ అట్లా రేణుగుంట అవతల ఒక 30-40 కిలోమీటర్లు పోదామని ఏం చేస్తాం. ఈ సంసార జీవితంలో ఇమిడిపోయేసి ఒక జాలి అనేదే లేకుండా పోతున్నాం. అది ఏం చేసేది. అందుకని ఈ సంసార బాధ్యతలు పక్కన పెట్టినా ఈరోజు పక్కన పెట్టిన స్నేహితులను పిలిపించి అట్లా పోయేసి ఒక 2 ల్యాండ్స్ ఉన్నాయి. 2 కొలతలు వేసేసి డాబాలో కూర్చొని చెప్పు అట్లా లైట్గా 2 తినేసి వద్దామనేసి బయలుదేరుతున్నాము. సరే, మీరు నా డ్రైవింగ్ మీరు చాలాసార్లు చూసింటారు. మళ్ళీ మీకోసం ఒకసారి నా డ్రైవింగ్ చూపిస్తాను, చూడండి మావా. ఓకేనా? హాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే డ్రైవింగ్ మొదలుపెట్టాను. ఫ్రెండ్స్ అంతా లోపల కూర్చున్నారు. పోయేసి మళ్ళీ అట్లా తిరుక్కొని వస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. అట్లా మళ్ళీ ఆఫ్ చేయమా, వస్తే మళ్ళీ దిగుతాం. ఇప్పుడే ప్లేస్కి వస్తూ ఉన్నాము కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజులు అయింది డ్రైవింగ్ చేసి. దానివల్ల ఇప్పుడే ఇంకా నా ఫ్రెండ్స్కి వాళ్ళు సరిగా మా వాళ్ళకి డ్రైవింగ్ రాదు, కార్ డ్రైవింగ్ రాదు. సరే, ఇంక నేను అట్లా వచ్చి డ్రైవింగ్ చేసేసి మా ఫ్రెండ్స్కి అంతా చూపించేసి వచ్చాను. అది అందరికీ నమస్కారం. మీరు కూడా హ్యాపీగా డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఏదో ఒక చేతి వృత్తి నేర్చుకుంటేనే బాగుంటుంది. ఓకే, నేను ఇప్పటి వరకు మా జగ్గాబావకి, మా దేవుడికి, నా తమ్ముడు శివపుత్రుడు, వాడికి చాలామందికి నేను ఒక 10 మందికి డ్రైవింగ్ కూడా నేర్పించాను. వెల్డన్ డ్రైవర్ అంటారు, పెద్ద పెద్ద వెహికల్స్ కూడా తోలుతూ ఉంటారు మా వాళ్ళు. నేను నేర్పించిన విద్య. కానీ గురువుకి ఏమీ ఇలా ఒక్కరు కూడా ఏమీ ఇలా. అందరికీ నమస్కారం అండి. బాయ్.